హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగిందో అనేది ఈ ఎక్స్‌పైరీ లైక్ మిడ్ క్యాప్ సెలెక్ట్ యాస్ వెల్ యాస్ బ్యాంక్ ఎక్స్. సో మిడ్ క్యాప్ మనం అనుకున్నట్టే TP4 దగ్గర బ్రాండ్ నుంచి సో ఆబ్వియస్లీ ఇట్ రిజెక్టెడ్ టు హియర్ టు మనం అనుకున్న రేంజ్ ప్రకారంగా TP1 రేంజ్‌కి రీచ్ అయిపోయింది. బట్ లిటిల్ బిట్ వోలటైల్‌గా ఫార్మ్ చేసి వచ్చింది. బాగా మంచి వోలటైల్ ఇచ్చిందండి. ఓకే. సో ఆబ్వియస్లీ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడే సిట్ అయ్యి ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్‌లో బయర్స్ ఉన్నారు. సో కమ్ టు దట్ సినారియో రేపటి ఎలా ఉండబోతుందో దానికి ముందు బ్యాంక్ ఎక్స్ కూడా చూద్దాం. బ్యాంక్ ఎక్స్ కూడా ఎక్స్‌పైరీ రన్ అయింది కదా! సో బ్యాంక్ ఎక్స్ కూడా మీకు చెప్పాను. సేమ్ ఆ రకంగానే సో TP3 ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నాను. ఈవెన్ పాసిబుల్ టు TP4 కూడా. సో ఈ రేంజ్‌లోనే వచ్చింది కాబట్టి మార్కెట్ అనేది ఈ రేంజ్‌లో రిజెక్ట్ అయిపోయింది కాబట్టి TP3 ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 వరకు ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ వరకు రీచ్ అయిపోయింది. ఓకే. సో బికాజ్ ఎందుకంటే బయర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ రీచ్ అయింది. సో విల్ సీ ద రేపు ఫిన్ నిఫ్టీ సేమ్ బ్యాంక్ ఎక్స్ ఎలా రన్ అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే రన్ అయి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆబ్వియస్లీ సేమ్ లైక్ దట్. ఇది పోల్ అండ్ ఫ్లాగ్ లాగా ఫామ్ చేసింది. సో ఇది రియల్గా మనకు మార్కెట్ సస్టైన్ అవుతుందా ఆర్ రియల్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూద్దాం. సో ఫస్ట్ రేపు ఎక్స్పైరీ ఏంటి? ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో కమ్ టు దట్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీలో ఈరోజు వోలటైల్‌గా ఫార్మ్ అయింది. సో రేపు కన్సాలిడేషన్ అవుతుందా? ఆర్ ట్రెండ్ అనేది కంటిన్యూ తీసుకుంటుందా? ఆర్ డౌన్ సైడ్ తీసుకుంటుందా? అనేది ఫస్ట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సో 30 మినిట్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అంటే వీక్లీ అనాలిసిస్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం. సో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు యాక్చువల్‌గా దీస్ ఆర్ బయర్స్ ఆర్ సెల్లింగ్ బ్యాండ్. ఓకే. సో దీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకనే మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తా ఉంది మార్కెట్. సో ఆబ్వియస్లీ బయింగ్ ఎక్కడ ఛాన్సెస్ ఉంది అంటే సో ఇది యెల్లో బ్యాండ్ ఫర్ ద వీక్లీలో. సో 22,800 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. ట్రెండ్ లైన్ కూడా మనకు అది చెప్తుంది. సో రెసిస్టెన్స్ అనేది 23,000 రేంజ్ ఆర్ ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టెస్ట్ 23,067 రేంజ్ అనేది చూపిస్తుంది. సో మార్కెట్ అనేది రేపు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు పుట్ లైక్ అంతకుముందు మార్కెట్ ఇక్కడి నుంచి ఫాలో అయింది కాబట్టి సో విల్ సీ దిస్ లెవెల్స్ ఫర్ ద టుమారో. ఓకే. సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూస్ చేస్తున్నాను ఫర్ ద డైలీ అనాలిసిస్. సో కమ్ టు హియర్ double click on that indicator. Tomorrow premium peaks. Obviously నిన్నటితో కంపేర్ చేస్తే మార్కెట్ అనేది సో TP1 అనేది హయ్యర్ హై ఫామ్ చేసింది. బట్ లిటిల్ బిట్ నారోగా ఉంది. ఓకే. సో ప్రీవియస్ లెవెల్‌తో కంపేర్ చేస్తే నారోగా ఉంది. సో మార్కెట్ అనేది బై జోన్, సెల్ జోన్ ఎక్కడ ఉంది అని ఫస్ట్ చూద్దాం. ఓకే. ఫిన్ నిఫ్టీ సినారియోలో చూద్దాం. దీస్ ఆర్ సెల్లర్స్. TP3 అండ్ TP4 బ్యాండ్ అనేది 23,150 రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. దానికి ముందు నిన్నటి ఈ లెవెల్‌లో నిన్నటి హై ఉంది కదా! నిన్నటి హై ఆర్ TP3 బ్యాండ్ రేంజ్ యొక్క హై 23,800 అనేది రెసిస్టెన్స్. దిస్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. ఈవెన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ TP4ని క్రాస్ చేసి ఇట్ హ్యాస్ టు గో అప్ సైడ్ ద డైరెక్షన్ పైకెళ్ళే పాసిబిలిటీస్ చూపిస్తుంది. ఓకే. సో ఈ రేంజ్‌కి పైకెళ్ళి TP4 సపోర్ట్ తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ అని చెప్పాను కదండీ! బ్రేక్‌ఔట్ అయితే ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్ కిందకి అవుతది. సపోర్ట్ యాస్ ఎ సపోర్ట్ తీసుకుంటే ఇట్ హ్యాస్ టు టార్గెట్ విత్ ద 5, 6 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 7 కిందకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ రియల్‌గా బయర్స్ ఎక్కడ ఉన్నారో ఫస్ట్ మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో బయర్స్ అండ్ సెల్లర్ జోన్స్ ఇది బయర్స్ ఇంక్ సెల్లర్ జోన్. ఓకే. ప్రెజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా చూస్తే 24,606 అంటే లిటిల్ బిట్ స్మాల్ గ్యాప్ అప్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఐదర్ ఫ్లాట్ ఆర్ స్మాల్ గ్యాప్ అప్ కిందకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఆ రేంజ్‌లో కన్సిడర్ చేస్తే మార్కెట్ అనేది ఓకే. ఆ రేంజ్‌లో కన్సిడర్ చేస్తే మార్కెట్ అనేది సో TP2 అండ్ TP3 ఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ TP3 ఈస్ స్ట్రాంగ్ TP2 ఈస్ రెసిస్టెన్స్. ఈ రేంజ్‌లో గాని ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్, ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటది. ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ గైస్ గుర్తుపెట్టుకోండి. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మార్కెట్ అనేది నా వ్యూ అనేది మాత్రం ఇక్కడి నుంచి ఏమైనా రిజెక్ట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP0 వరకు కూడా ఉంటది. ఇది కానీ జస్ట్ ఇలా రీటెస్ట్ ఇస్తే మాత్రం ఇది TP0 బ్రేక్‌ఔట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ సపోర్ట్ యాస్ ఎ TP1 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తాను. ఈవెన్ మీకు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూయించాను. 22,806 రేంజ్ ఆర్ 805 రేంజ్ అనేది TP1 ఈస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పాను. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సీ 800 రేంజ్. సో అదే రేంజ్‌లో మనకి కన్సిడర్ చేసుకుంటే రేపు మనకు అదే రేంజ్ కిందకి కన్సిడర్ చేసుకుంటే
ఓకే. ద TP1 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేసుకుంటానండి. దిస్ ఈస్ ద సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేసుకుంటున్నాను మార్కెట్. ఇది ట్రెండ్ రివర్సల్ లైన్. సో ట్రెండ్ రివర్సల్ ఇది 23 రౌండ్ రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఉంది. ఈవెన్ హై లెవెల్ అనేది ఇది. ఓకే. సో TP3 ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ TP4 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ద సపోర్ట్ ఈస్ TP0, TP1 అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఈస్ TP2. ఓకే. సో ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 అండ్ TP2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రేపు. ఓకే. లేదు బుల్లిష్ సినారియో కంటిన్యూ అవుతుంది అని అంటే మాత్రం ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితేనే మాత్రమే అప్ సైడ్ డెసిషన్ తీసుకుంటాను. అప్పటిదాకా మై వ్యూ ఈజ్ ఓన్లీ డౌన్ సైడ్ డెసిషన్. ఎందుకో కూడా మీకు చెప్తున్నాను కదా. సో దిస్ ఈస్ దట్ రెసిస్టెన్స్ బ్యాండ్. ఓకే. సో కమ్ టు దట్ సార్ ఇదంతా బాగానే ఉంది. రేపు యొక్క ఆప్షన్స్ డేటా ఎలా ఉండబోతుంది అనేది కూడా వెరిఫై చేద్దాం. ఆప్షన్స్ చూస్తే మనకు ఏం తెలుస్తుంది మీకు ఆప్షన్స్లో. వెల్కమ్ టు సినారియో 55 మినిట్స్ సినారియోలో చూస్తే సో లైక్ ఇట్ ఈజ్ ఏ if is a option seller or if it is a option buyer, assume it. సో రేపు మార్కెట్ అనేది 23,100 రేంజ్ అనేది రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేసుకుంటే ఓకే. సో ఫిన్ నిఫ్టీ జస్ట్ 1 minute గస్. సో ఫిన్ నిఫ్టీ ఓకే. సో 23,000 పుట్ అనేది ఎలా ప్లే అవ్వబోతుంది చూడండి. ఓకే. సో ఈ లెవెల్ ప్రకారంగా చూసుకుంటే మనకు TP1 లోయర్లో ఫామ్ చేసింది. ఓకే. సో TP ఇది లోయర్లో ఫామ్ చేసింది. సో మార్కెట్ అనేది బేరిష్ సినారియోలోకి కనబడుతుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ వైపు TP3 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేసుకుంటున్నాను గాయస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో టుమారో ప్రీమియం పిక్స్ లెవెల్ స్విచ్ ఆన్ చేస్తే బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ దిస్ మచ్ బ్యాండ్లో ఉంది. ఓకే. సో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ద 65, 62 రేంజ్, 55 రేంజ్ అనేది దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్. ఓకే. ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. దెన్ టార్గెట్ ఈస్ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్. ఈవెన్ మార్కెట్ కానీ మనం అనుకున్నట్టు ఎల్లో బ్యాండ్ నుంచి ఇంకా డౌన్ ఫాల్ అయితే ఈ రేంజ్ నుంచి ఈ ఎల్లో బ్యాండ్ బ్రేక్అవుట్ అవుతూ TP2, TP3 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దిస్ ఈజ్ ఇన్ ద మనీ నేను చెప్తున్నానండి. ఇన్ ద మనీ చెప్తున్నాను. అదే ఇన్ ద మనీ 22,800 కాల్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే కాల్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. కాల్లో దిస్ ఇస్ ద సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే. దీస్ ఆర్ సెల్లర్స్ ఆర్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే. సో దాని ప్రకారంగా కన్సిడర్ చేసుకుంటే మనకు ఓకే మీరు రైట్ టైం టు ఎంట్రీ అంటే 63 దిస్ TP1 రేంజ్ ఆర్ దిస్ ఎల్లో బ్యాండ్ రేంజ్. ఈ రేంజ్లో మీరు ఎంటర్ అయితేనే మీకు ఆపర్చునిటీగా బై వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఈ రేంజ్లో ఎంట్రీ ఇవ్వండి. ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్ మధ్యలో ఎంట్రీ అయిపోతే మీ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది. ఈవెన్ మనం అనుకున్నట్టు మార్కెట్ కానీ 28,000 రేంజ్కి వచ్చిన తర్వాత ఈ రేంజ్లో మీరు ఎంటర్ అయితే, ఈ రేంజ్లో కానీ మీరు ఎంటర్ అయితే 22, 30, 40 రేంజ్లో కానీ మీరు ఎంటర్ అయితే ఓకే. ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్ అండ్ సెకండ్ టార్గెట్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్. ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది. మార్కెట్ అనేది హై బ్రేక్అవుట్ అయితే మాత్రం ఓకే. సో దీస్ ఆర్ సెల్లర్స్. సో మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ అవుతే మాత్రం ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1, TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ హియర్ TP2 ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇది గాయస్ నేను అనుకున్న లెవెల్స్ ప్రకారంగా. సో కమ్ టు దట్ నిఫ్టీ ఎలా ప్లే చేసింది. నిఫ్టీ మనం అనుకున్నట్టు మార్కెట్ అనేది ఓకే వెయిట్ ఇది నిఫ్టీ బ్యాంక్. దిస్ ఇస్ ద నిఫ్టీ అనేది మనం చెప్పాం కదా TP4 ఈజ్ ద రెసిస్టెన్స్. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ వాలటైల్ టు డౌన్ సైడ్కి వస్తుంది ఆర్ లేదంటే ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది అని కూడా నేను నిఫ్టీ చెప్పాను. సో మాక్సిమం ఇదే రేంజ్లో కన్సల్టేషన్ అయిపోయింది నిఫ్టీ అంతా. సో ద పోల్ అండ్ ఫ్లాగ్ కంటిన్యూషన్ ఫార్మేషన్. సో చూద్దాం. ఓకే. ఇఫ్ చూడండి ఇది పోల్ అండ్ ఫ్లాగ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బ్రేక్ టు అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్ సైడ్ డైరెక్షన్ అనేది చూడాలంటే 30 minutes టైం ఫ్రేమ్లో ఇది సెల్లింగ్ బ్యాండ్. ఓకే. TP3లోనే ఉంది. ఇది ఇంకా కాంప్రమైజ్ అవ్వాల. సో కాంప్రమైజ్ అయితే ఎక్కడ బయింగ్ ఉంది 24,477 రేంజ్ అనేది ఆర్ 475. ఓకే. లైక్ అప్రాక్సిమేట్లీ ద 500 రేంజ్ అనేది 477, 475 రేంజ్ అనేది
స్ట్రాంగ్ బయర్స్ అనేది వాళ్ళు సిట్ ఉన్నారు బికాస్ ఆఫ్ ట్రెండ్ లైన్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 24,400 రేంజ్కి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, ఈ బై జోన్లోనే మార్కెట్ మాక్సిమం ఇంకొక రోజు ప్లే చేసిందంటే ఇట్ హ్యాస్ టు టేక్ ద డైరెక్షన్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డైరెక్షన్ డౌన్ సైడ్కి తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, కమ్ టు దట్ 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో స్విచ్ టు టుమారో లెవెల్స్. ఓకే, సి చూసారు కదండి. సో లెవెల్స్ అనేవి నారోగా ఫామ్ అయినాయి. ఓకే, సో ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అదే రివర్స్ ఫాల్ అయితే ఎంతవరకు వెళ్తుంది మార్కెట్ అనేది కూడా ఒక సినారో, ఆర్ లేదు అనుకుంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా చూద్దాం. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయిపోతే రేపటి రెసిస్టెన్స్ TP3, TP2 అండ్ TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ హై నిన్నటి హై మాత్రం బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4 అండ్ TP5, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP6 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా మార్కెట్ అనేది TP1 టచ్ చేసి రీటెస్ట్ ఇలా ఇచ్చి కిందికి వస్తుంది అంటే నా వ్యూ ఎంట్రీ దిస్ ఇస్ ద 475. ఓకే, దిస్ ఇస్ ద TP2 బ్యాండ్. TP1 టు TP2 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ డౌన్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం రేపు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి. ప్రజెంట్ సినారియోలో అయితే లిటిల్ బిట్ గ్యాప్ అప్ కనబడతా ఉందండి. లిటిల్ బిట్ స్మాల్ గ్యాప్ అప్ కనబడతా ఉంది. స్మాల్ గ్యాప్ అప్. సో రేపు మార్నింగ్ 8:30కి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకు తెలిసిపోద్దండి ఎలా ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి మీకు లెవెల్స్ అనేవి ప్లాట్ అయిపోతూ ఉంటాయి. అదే 30 minutesలో కూడా చూసుకోవచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ ఏ హయ్యర్ టైం ఫ్రేమ్. డైలీ సినారియోలో మీకు చూస్తే ఈజీగా అర్థమైపోయిందండి. చూడు, మీకు వీక్లీ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను 25,022 అనేది వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దానికి ముందు ఈ TP2 బ్యాండ్ అనేది ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి వస్తుంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకొని నాకు తెలిసినంత వరకు రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇవి రియల్లీ రిటర్న్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్. దాన్ని కరెక్ట్గా చూడాలంటే ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. మార్కెట్ మాత్రం పడితే ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 17,300 టు 18,200 మధ్యలో 150 రేంజ్ టు 18,140 రేంజ్కు పడే ఛాన్స్ ఉంది ఈ ఇయర్లో. కానీ దానికి ముందు మారాలి అంటే 22,135 ఆర్ 140 రేంజ్ అనేది 200 రేంజ్ అనేది కాంప్రమైజ్ అవ్వాలి. అప్పటిదాకా మన వ్యూ అనేది మాత్రం అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ రేంజ్లో మనం ప్లే చేసుకుంటూ వెళ్తాం. ఈవెన్ మార్కెట్ అనేది TP4 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి తీసుకుంది కాబట్టి ఈ మంత్లో యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్ మార్కెట్ ఆఫ్ 26,000 రేంజ్కి కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నిఫ్టీ మేబీ హైయర్ హైని క్రియేట్ చేయొచ్చు ఈ ఇయర్లో, ఇంకా వన్ మోర్ హైయర్ హై. ఓకే, నెక్స్ట్ మంత్లో హైయర్ హైని ఆర్ ఈ మంత్లోనే హైయర్ హైని క్రియేట్ చేస్తుందా అనేది చూద్దాం. ఓకే, హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.